ప్రభునిస్తున్నాను. తిరువచ్చిన మీకు మరోసారి ఉండాల్సిన కొలుసులు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పౌరుడు కొలుసులో ఉన్న ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారులు అనే ఇజ్రాయేలీలు ఐగుప్తులో జీవించినంత కాలం దాసులుగాను బాధింపబడిన వారుగాను ఐగుప్తు యొక్క సరిహద్దుల్లో ఐగుప్తు సైన్యమే ఎర్ర సముద్రం దాటే వరకు ఐగుప్తు అదినే ఉంది. ఇజ్రాయేల్ని ఐగుప్తు సైన్యం అంతకాలం విడుదల అనుభవించలేదు. ఇంతవరకు కొనసాగుతుందో ఆ సరిహద్దును దాటి రోగం యొక్క ప్రభావంలో ఉంటాడో అంతకాలం రోగం నుంచి విడుదల పొందలేదని అర్థం. ఒకదాని ప్రభావం కింద ఉన్నవాడు విడుదల లేనివాడే ఉంటాడు. అందువల్ల ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన అరణ్యం వారిని చుట్టుముట్టేసింది. సముద్రం ఎదురుగా ఉంది, సైన్యము తరుముతుంది. ఇశ్రాయేలు విడుదల చేయబడలేదు, విడిపించబడ్డారు, విడుదల చేయబడలేదు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు, కానీ ఐగుప్తు యొక్క హద్దులు అధికారాన్ని దాటిపోలేదు. విడుదల ఎప్పుడు చేయబడ్డారంటే ప్రత్యేకించి ఐగుప్తులో నుంచి ఎర్ర సముద్రం మధ్య గుండా చీల్చుకుంటూ బయటకు వచ్చి ఐగుప్తు యొక్క అధికారము ఎర్ర సముద్రం అంతరించిందో అప్పుడు విడుదల పొంది విడుదల. కాబట్టి ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి, అంధకార సంబంధమైన అధికారం ఉంది. అంధకార సంబంధమైన అధికారము అపవాది యొక్క అధికారం. ఈ లోకాధికారి అని ప్రభువైన యేసు అపవాదిని గురించి మాట్లాడినట్టు యోహాను సువార్త 14:30 ఈ లోకాధికారి వచ్చుచున్నాడు అని చెప్పేసి అంధకార సంబంధమైన అధికారి వాడు. కాబట్టి అపవాది అంధకార సంబంధమైన అధికారం చేసేవాడు, చలామణి చేస్తుండేవాడు. ఈ అంధకార సంబంధమైన అధికారం వల్ల మనుషుడు దోషారోపణ ఉంటుందంటాడు. పాపం యొక్క దోషారోపణ, 2 పాపం యొక్క ప్రభావము, 3 పాపం యొక్క అధికారము, 4 పాపం నుండి విడుదల. అంధకార సంబంధ అధికారం నుంచి విడుదల చేసి 14:30 ప్రభువైన యేసు ఈ సమాచారం మాట్లాడాడు. ఇంకా మీతో విస్తరించి మాట్లాడాను. ఈ లోకాధికారి వచ్చున్నాడు, దానికి సంబంధం. కాబట్టి లోకాధికారి అపవాదిని ప్రభువుని విడుదల పొందలేదు. కాబట్టి విడుదల అనే సంపూర్ణమైంది, విడిపిడు అనే విశేషమైన సంగతి. ఐగుప్తు యొక్క అధికారం నుంచి, ఐగుప్తు యొక్క సైన్యం నుండి, ఐగుప్తు యొక్క ప్రభావం నుండి, ఐగుప్తు యొక్క బలం నుండి ఎర్ర సముద్రం దాటినప్పుడు ఇశ్రాయేలు విడుదల పొందారు. లోకంలో మనుషులు ఏం చేయాలంటే అపవాది యొక్క అధికారం నుండి, అపవాది యొక్క చేష్టల నుండి, క్రియల నుండి, అపవాది యొక్క లోకం నుంచి విడుదల పొందడం చాలా ప్రత్యేకంగా వస్తున్నాడు. అంధకార సంబంధమైన అధికారం అపవాది. ఈ చీకటి సంబంధమైన అధికారి వాడు. దేవుడు వెలిగించే ఒక చిన్న దీపాన్ని లోకం యొక్క అంధకారం అంతా చేర్చి ఆపలేదు. కాబట్టి దేవుని యొక్క చిన్న దీపమైన ఇప్పుడు క్రీస్తు సంఘం కొలసీలో అంధకార సంబంధమైన అధికారం ఒకప్పుడు వారు జీవించిన వారు అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి, బలవంతుడు ఆయుధం ధరించుకుని అంధకారంలో పెట్టేసించాడు. ఒకప్పుడు ఆయుధం ధరించుకుని తన శక్తులు కాపాడుకుంటున్నాడు. అంధకార సంబంధమైన అధికారంలో మనుషుల్ని దాచి ఉంచాడు. మత్తయి సువార్త 12:29 సమాచారం రాయబడింది. మత్తయి సువార్త 12:29 బలవంతుడు ఆయుధం ధరించుకుని శత్రులు కాపాడుకునే సమాచారం తెలియజేశాడు. ఒకడు మొదట బలవంతుని బంధించిన ఎలాగా బలవంతుని ఇంట్లో వచ్చి అతని సామాగ్రిని దోచుకోగలడు బంధించి దోచుకున్నాం. లోకాసు వార్త 11వ ఈ సంగతి మరొక అదృశ్యం గురించి చూపించబడింది. లోకాసు వార్త 11:21 11:21 అంధకార సంబంధమైన అధికారి తను చేసే పని గురించి ప్రత్యేకించి తెలియజేస్తున్నాడు. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన అపవాదికి సొత్తు. మొదటి యోహాను పత్రిక 3:8 అపవాది మొదటి నుండి పాపం చేయించున్నాడు అంటున్నాడు. కాపాడుకుంటుంటే మనం లోపలున్నాం. లోపలుంటే బయట నుండి డిమాండ్ చేశాడు, ప్రజలు విడుదల చేయి అన్నాడు. ప్రజలు విడుదల చేయమంటే నువ్వెవడవయ్యా, నేను ప్రజలను విడుదల చేయడానికి నా సొత్తు అనేసి. పాపం చేయడం అపో సంబంధి, నా అధికారంలో ఉన్నాడు, నా సొత్తని ఉంది, నువ్వెవడో విడుదల చేయమంటానికి
కాబట్టి విడుదల ప్రకటించడానికి ముందుగా ప్రభుని ఏం చేయాలంటే బలవంతుడైన మన సంగతి తెలుసుకోవాలి. అపవాదిని బంధించకుండా అపవాది స్వాధీనంలో ఉన్న మనుషుని విడుదల చేయడానికి అవకాశం ఉండదు. అందువలన ఐగుప్తుని వచ్చుకున్న ఐగుప్తు యొక్క బానిసత్వం నుంచి ఇస్రాయేలును విడుదల చేయడానికి ఎలాగ అవకాశం ఉండదో అలాగే పరమదేవుడు మొదట తన కుమారుని క్రీస్తు ప్రభు ద్వారా అపవాదిని ముందు బంధించాలా. అపవాది కంటే బలవంతుడైతేనే ముందు బంధించగలిగిన అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభువును ఏం చేశాడంటే అపవాది కంటే తాను బలవంతుడు అని రుజువు చేసుకున్నాడు. ఎక్కడ రుజువు చేశాడు? శిలువలో కాదు, శోధనలో రుజువు చేశాడు. ముందు శోధింపబడినప్పుడు శోధనకు లోపడకుండా నీకంటే నేను బలవంతుడిని అనేసాడు. నువ్వు బలవంతుడు వాస్తవమైన సంగతి. ఆయుధాలు ధరించుకున్నావు, నీకు ఆయుధాలు ఉన్నాయి, మరణం యొక్క బలం ఉంది, ఆయుధం ధరించుకున్నావు, పాపం చేయించి మనుషులను శోధన చేసుకున్నావు. విడుదల చేయించడానికి ప్రభువుని వేసి వచ్చాడు. విడుదల చేసి ప్రభువుని వేసి వచ్చినప్పుడు డిమాండ్ చేస్తే నీకంటే బలవంతుని విడుదల చేయడం ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. నీకు నాకంటే బలవంతుడు అయితే శోధనలు అయితే ఇప్పుడు నా దగ్గర ఆయుధాలు ఉన్నాయి, ఈ సంగతి నా సంగతి తెలుసుకుందాం అనే విశేషమైన కార్యక్రమము కల్వరిలో జరిగింది. కల్వరి శిలువలో ప్రభువుని యేసు వారి ఆయుధములు లాగివేసుకోవడం జరిగింది. లాగివేసుకుని ఆయుధాలు లాగేసుకుని వాడిని బంధించడం జరిగింది. కాబట్టి శిలువ మరణంలో ప్రభువుని యేసు అపవాదిని బంధించి వారి ఆయుధాలు లాగివేసుకున్నాడు. లాగివేసుకున్న తర్వాత అంధకార సంబంధం అధికారాన్ని ఎప్పుడైతే కోల్పోసాడో, ప్లండర్ చేసేసాడో, అంటే ఐగుప్తు యొక్క ఆర్థిక పరిస్థితిని, వారి సామాజిక పరిస్థితిని, వారి రాజకీయ పరిస్థితిని, వారి సైన్య పరిస్థితిని సంపూర్ణంగా లయం చేశాడో అప్పుడు ఇశ్రాయేలు విడుదలైనట్టు. ప్రభువుని యేసు అపవాది సంబంధించిన దాన్ని లయపరిచితే అప్పుడు శోధన వల్ల శోధించబడి బలవంతుడిగా రుజువు చేయబడ్డాడు. శోధించబడినప్పుడు బలవంతుడిగా రుజువు చేయబడినప్పుడు అపవాది బలవంతుడైనాడు. అతనికంటే బలవంతుడు శోధించబడిన ప్రభువుని యేసు, శోధనకు లోబడ్డ యేసు. కాబట్టి సాతాను కంటే బలవంతుడైనట్టుగా రుజువు చేయబడిన ప్రభువుని యేసు నిజంగా జయాపజయాలు తెలుసుకోవడానికి కల్వరి శిలువకి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. కల్వరి శిలువలో జయాపజయాలు దివానేనా? ఈ లోకాధికారి దివానేనా? అప్పటి వరకు అపవాది లోకాధికారి. కాబట్టి అపవాది లోకాధికారిగా ఉండే ఈ పరిస్థితిలో ప్రభువుని తాను అంగీకరించుకో లోకాధికారి వచ్చున్నాడు అని అంగీకరించాడు శిలువకు ముందుగా. కాబట్టి శిలువలో లోకాధికారి ఎవడో తెలుసుకోబోతుంటాడు. పరిస్థితి రాసిన పత్రికలోనే 2వ అధ్యాయం మనం ఈ సమాచారం చదువుతూ అపవాది యొక్క శక్తులను ప్రభువుని యేసు ఎలాగో లయపరిచాడో సమాచారం కొలసి పత్రిక వివరిస్తుంటది. కొలసి 2వ అధ్యాయంలో 13వ వచనం 15వ వచనం. మరి అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందకిందటి వలన మీరు వృత్తులైండగా దేవుడు రాత్రిలోకి మన ఆజ్ఞలను మన మీద రుణముగాను మనకు విరోధముగా నిన్న పత్రం హృదయతో సిలువ కొట్టి దాని మీద సేవకులందరూ తెచ్చివేసి మనకు అడ్డం లేకుండా దానికి ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేస్తుంది. మరియు ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి ముందే చేశాడు. ఆయుధములతో పట్టుకొని ఇప్పుడు నిరాయుధులుగా చేయబడి, కాబట్టి ఆయుధం ధరించిన అపవాదిని ప్రభువుని యేసు నిరాయుధునిగా చేసి, ఆయుధాలు లేనివాడిగా. మెయిన్ ఆయుధం ఏంటి? మరణం యొక్క బలం. మరణమైన ఆయుధం కలిగిన వాడు జాగ్రత్త చంపేస్తాననేవాడు మనుషుల్ని. కాబట్టి మరణం యొక్క భయం చేత మనుషుల్ని లోపరుచుకునే పరిస్థితుల్లో అంధకార సంబంధమైన అధికారము మనుషులు భయపెట్టి భయభీతులుగా చేసి లోపరుచుకునే పరిస్థితుల్లో ప్రభువుని యేసు అంధకార సంబంధమైన అధికారంలో నుంచి మనల్ని విడుదల చేసి, అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేయాలంటే మొట్టమొదటిగా పాపం యొక్క దోషం నుండి, ది గిల్ట్ ఆఫ్ సిన్, పాపం యొక్క దోషం నుండి విడుదల చేయబడాల్సిన అవసరం. పాప దోషము మనుషులను తరుగుతూ ఉంటుంది. హృదయంలో అంతరంగంలో ఏం చేస్తుంటుంది? పాపివి పాపివి పాపి అనే ఆందోళన మనుషులు తరుగుతుంటుంది. దాని నుంచి విడిపించబడాలా ఫ్రమ్ ద గిల్ట్ ఆఫ్ సిన్, పాపం యొక్క దోషం నుండి. 2, పాపం యొక్క ప్రభావం నుండి, పాపం యొక్క ప్రభుత్వం నుండి, పాపం మీద పెత్తనం చేసే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి పాపం యొక్క పెత్తనం నుంచి విడుదల పొందాలా. 3 విశేషమైన సంగతి పాపం యొక్క ప్రభావం నుండి, ఇన్ఫ్లుయెన్స్ నుండి. పాపం యొక్క ఇన్ఫ్లుయెన్స్ నీ జీవితంలో పాపం ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుందో ఆ ఇన్ఫ్లుయెన్స్ నుంచి నువ్వు దూరం కావాలా. ఫ్రమ్ ద గిల్ట్ ఆఫ్ సిన్, ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్, ఫ్రమ్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సిన్. అప్పుడు ఫ్రమ్ ద వాటర్ ఆఫ్ సిన్,
ఆ పాపం యొక్క హద్దులోంచి విడుదల చేయబట్టం చాలా ప్రాముఖ్యంగా వస్తుంది. మనుషులు ఇలాగ విడుదల చేయబట్టం చాలా అంధకార సంబంధం అధికారం నుంచి విడుదల చేయబడ్డాడంటే ఐగుప్తు యొక్క అధికారం ఎక్కడి దాకా వచ్చింది? ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చింది పరుగుకుంటూ. ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చిన ఐగుప్తు యొక్క అధికారము ఎర్ర సముద్రంలో ముంచి వేయబడి అధికారము ఇక మీద ప్రభావం చూపించని పరిస్థితులు ఏర్పడింది. అందువల్ల అపవాది యొక్క అధికారము నీకు నీ పాపపు దోషం మీదకి వస్తుంటుంది. తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ వస్తుంది. పాపం యొక్క ఫలితం ఏంటంటే మరణం. పాపం యొక్క పాపంలోకి వచ్చి జీవితం మరణం. కాబట్టి మరణం నుండి మనుషులు విడిపించబడాల్సిన అవసరం ఉంది. కాబట్టి దోషం నుండి, పాపం యొక్క ఫలితం నుండి, పాపం యొక్క ప్రభావం నుండి, పాపం యొక్క అధికారం నుంచి మన మనుషులు విడుదల పొందినప్పుడు అంధకార సంబంధం అధికారం నుంచి విడుదల పొందినవాడు అవుతుంటాడు. లేకపోతే అంధకార సంబంధం అధికారం నుంచి విడుదల పొందినవాడు కట్టడానికి ఛాన్స్ లేదు. హ్యాబిట్ ఉంది. హ్యాబిట్ అంటే అలవాటు అన్నమాట. హ్యాబిట్లో హెచ్చి కొట్టేశాడు. హెచ్చి కొట్టేస్తే కొంతవరకు పోయింది అనుకోండి. ఏ బిట్ ఉంది, ఏ బిట్లో నుంచి ఏ కొట్టేశాడు. బిట్ ఉంది, బిట్లో నుంచి బి కొట్టేసి ఇట్టు ఉంది. కాబట్టి ఆ ఇట్టు కూడా కొట్టేయాలి. ఇప్పుడు అది కూడా కొట్టేయాల్సిన అవసరం. కాబట్టి ఏమి లేని పరిస్థితి విడుదల పొందడం అంటే అది విశేషమైన సంగతి. అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి హ్యాబిట్ అని ఉదాహరణ చెప్పాను కదా మీకు. హెచ్చిపోతే ఏ బిట్ ఉంటుంది, ఏ పోతే బిట్ ఉంటుంది, బి పోతే ఇట్టు ఉంటుంది. కాబట్టి అది కూడా పోవాలి విడుదల చేసేది. అందువల్ల విడుదల అనేది చాలా ప్రాముఖ్యం. అపవాది యొక్క అధికారంలో నీ జీవితం మీద ప్రభావం కనపరచని పరిస్థితుల్లో విడుదల క్రీస్తు జరుగుతుంది. అందువల్ల మనము అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల చేసి అన్నట్టు. ఈ విడుదల కాకపోతే క్రీస్తు ప్రభు రాజ్యంలో పౌరులు అవడానికి అవకాశం ఉండదు. అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులనగా చేశాను. ఈ దేవుని యొక్క రాజ్య నివాసులు తేజవాసులు. ఆ సంగతి మనం మాట్లాడుతున్నాం. దేవుని రాజ్యవాసులు తేజవాసులు. తేజవాసులు ఎవరు? పరలోకం దేవుడు తేజస్సు. ఆయన సమీపింపురాని తేజస్సులో నివసించేవాడు తేజవాసి. తేజవాసి నెంబర్ 1 తండ్రి అని దేవుడు. సమీపింపురాని తేజస్సు. అది సమీపింపురాని తేజస్సులో తాను మాత్రం నివసించి తన రక్తం గలవాడైనాడు. మనుషులు ఎవడైనా చూడలేదు, ఎవరు చూడనారని తేజస్సులో నివసించేవాడు. తేజవాసులు ఇంకెవరు? పరలోకంలో నివసించే దేవదూతలు తేజవాసులు. కానీ ఈ రోజున దేవుని రాజ్య పౌరులు తేజవాసులు అన్నాడు. తేజవాసులు అంటే భూనివాసులు కాదు అన్నమాట. గతంలో ఈ సంగతి మీకు వ్యత్యాసం తెలియదు. భూనివాసులకు తేజవాసులకు వ్యత్యాసం ఉంది. మీరు భూనివాసులా? మీరు భూనివాసులా? భూనివాసులా కాదా? మరి ఎక్కడ నివాసం చేస్తున్నారు మీరు? భూమి మీద నివసించలేదా? భూమి మీద నివసించితే భూనివాసులు అందరూ లేఖనాల ప్రకారం. భూనివాసులు వేరే, దేవుని ప్రజలు వేరే. దేవుని ప్రజలు భూమి మీద ఉన్న భూనివాసులు కారు. అది విశేషణ. భూనివాసులు వేరే, దేవుని ప్రజలు వేరే. దేవుని ప్రజలు తేజోవాసులు. తేజోవాసు కనుక భూనివాసి అనేది భూనివాసి అనడానికి గ్రంథం ఇచ్చే నిర్వచనం గతంలో చెప్పాను. గుర్తుందా? భూనివాసి అంటే ఎవరు? ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం భూనివాసి అంటే ఎవరో చెప్పాడు. నీవు దానికి సంబంధించిన వాడైతే భూనివాసులే. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనంలో భూనివాసులు ఎవరు? అందరూ ప్రకటన గ్రంథంలో భూనివాసులు అంటే పాపం చేసిన వారు అని అర్థం. లోక సంపదలను అర్థం, సాతాను సంపదలను అర్థం. కాబట్టి భూనివాసులు అంటే భూనివాసులందరూ అనగా గొర్రె పిల్లకి జీవగ్రంథం అందు ఎవరి పేరు రాయబడలేదో వారు అన్నమాట. చదివి చూసావది ఏముంది? 13వ అధ్యాయం మీద వచ్చింది. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వదిలిపబడిన గొర్రె పిల్లకి జీవగ్రంథం అందు ఎవరి పేరు రాయబడలేదో వారు భూనివాసులు. కాబట్టి జీవగ్రంథం మందు నీ పేరు రాయబడకపోతే భూనివాసి అన్నమాట. భూనివాసులు అలాంటి మనుషులు. గొర్రెపిల్లకి జీవగ్రంథం మందు రాయబడిన వారు భూమి మీద నివసించినా వారు భూనివాసులు కారు.
యెషయా 24వ అధ్యాయంలో ప్రత్యేకించి భూనివాసిని పిలిచి మాట్లాడాడు. భూనివాసి అని పిలిచాడు. భూనివాసి అంటే లోక సంబంధి అని అర్థం. భూనివాసి అంటే సాతాను ప్రజ అని అర్థం. భూనివాసి అంటే పాపంలో నిలిచినవాడా అని అర్థం. భూనివాసులు అంటే వారుడు అని అర్థం. 24వ అధ్యాయంలో యెషయా గ్రంథం భూనివాసి నీ మీదకి భయం వచ్చాను అనేసి ప్రత్యేకించి 17వ వచనం భూనివాసి నీ మీదకి భయం వచ్చాను, గుంటె ఉదయం నీకు తటస్థించాను వగైర సమాచారం. ఈ సందర్భంలో కూడా అదే ఉద్దేశం. భూనివాసి అంటే సాతాన్ సంబంధి, లోక సంబంధి అని అర్థం. కాబట్టి భూనివాసులు అంటే భూమి మీద మనంతా నివాసులం కదా, కాదు. మనం భూని అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేయాల్సిన అక్కడ ఏర్పాటైంది. అంధకార సంబంధమైన అధికారులు ఎవరైతే నిలిచిన్నారో వారు భూనివాసులు అని అర్థం. అంధకార సంబంధమైన అధికారం నుంచి ఎప్పుడైతే విడుదల పొందేవో ఆ రోజున తేజోవాసివి అని అర్థం. అంటే పరలోకపు పౌరత్వం అనుగ్రహించబడింది అని అర్థం. అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడంటే పరలోకపు పౌరులుగా చేశాడు అని అర్థం. కాబట్టి పరలోకమందున పౌరులు వేరే, భూనివాసులు వేరే. ఇప్పుడు వేరే దేశం వాళ్ళు మన దేశంలో నివాసం చేస్తున్నారు. ఏది ఎవరు? ఇండియన్స్ అంటారా? ఇండియాలో నివసిస్తున్నారు, ఇండియన్స్ కాదు. ఒక బ్యాచ్ వచ్చింది, 1000 మంది వచ్చారు టూర్కి. అంతా వేరే రంగు, వేరే భాష, వేరే డ్రెస్, వేరే రకమైన మనుషులు. ఒక 1000 మంది ఉన్నారు. కానీ ఎక్కడున్నారు? ఇండియాలో ఉన్నారు. ఇండియన్స్ అంటామా? ఇండియాలో ఉన్నంత మాత్రం ఇండియన్స్ కాదు. అలాగనే భూమి మీద ఉన్నంత బతికినంత కాలం భూనివాసులు కాదు. అంధకార సంబంధం అధికారం చెప్పేసి విడుదల పొందేవో తేజవాసుల యొక్క నివాసంలో చేర్చబడ్డానికి ప్రత్యేకంగా ఏర్పాటు జరిగింది. అందువలన వారిని ఈ ప్రత్యేకించి ఈ విధంగా సంబోధించడం జరిగిందనమాట. ప్రార్థన చేసినప్పుడు చేసి చెప్పిన సమాచారం అదే. ఏమంటున్నాడంటే తేజవాసులైన పరిశుద్ధులతో మీరు సహపౌరులు కావాలని నేను ప్రత్యేకించి ప్రార్థనలో జ్ఞాపకం చేసేవారు. ముందుగా చెప్పేసిన సమాచారం కలిసి ఒకటి అధ్యాయం మనం చూసాం. ఈ సమాచారం కలిసి ఒకటిలో. కాబట్టి దేవుని ప్రజలు అంధకార సంబంధమైన అధికారం ఎప్పుడైతే నువ్వు విడుదల పొందావో అంధకార సంబంధమైన అధికారంలో బ్రతికినంత కాలము భూనివాసి నీకు వీటికి భయం వచ్చాను. భూనివాసి గొర్రెపిల్లకి చివరి పేరు రాయబడిన వాడా అని. వాస్తవానికి సంగతి ఏంటంటే రోమ మహానగరం ఉంది. రోమ మహానగర్లో ఆ నగరానికి సంబంధించిన పౌరుల పేర్లన్నీ ఒక చిట్ట జాబితాలో ఉంటాయంట. నగర పౌరులు వీళ్ళు. నగర పౌరులు కాని వాళ్ళు ఫ్లోటింగ్ పాపులేషన్ వస్తూ 1,00,000 మంది వస్తూ పోతుంటారు. మహానగరం కాదు అది, సామ్రాజ్యం క్యాపిటల్ కాబట్టి రోమ మహానగరానికి జనులు వస్తూ పోతుంటారు. కానీ పౌరులు గారు ఆ సంబంధించిన పౌరుల యొక్క జాబితా లిస్టు ప్రత్యేకించి వేరే పుస్తకాలు ఉంటుంది. వారే ఆ పట్టణ పౌరులు అయి ఉంటారు. అలాగూ భూనివాసులు అని ఈ మనుషులు ఎప్పుడైతే చెప్పేశాడో అంధకార సంబంధమైన అధికారం ఎప్పుడైతే విడుదల పొందేవో పొందిన రోజున భూనివాసి యొక్క స్టేటస్ నుంచి మనుషులు వేరు చేయబడి పరలోకపు పౌరత్వం అనుగ్రహించబడింది. దేవుని కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేయబడ్డారు. దేవుని కుమారుని రాజ్య నివాసులు తేజవాసులు. కాబట్టి విడుదల పొందటం అనే ఒక విశేషమైన సంగతి ఉంది. నీవు పాపం యొక్క దోషం నుండి విడుదల పొందావా? ఒక దోషం నుంచి విడుదల పొందొచ్చు, దాని ప్రభావం నీ మీద పొందొచ్చు. పాపం యొక్క ప్రభావం, ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సిన్ ఇంకా ఉంది. లేదు పాపం యొక్క అధికారం నీ మీద పెత్తనం చేయొచ్చు, ఇంకా ఉంది. లేదు పాపం యొక్క ఫలితం నీ మీద రావచ్చు, ఇంకా ఉంది. దాని నుంచి విడుదల పొందటం అనేది ప్రత్యేకించి ఇప్పుడు మాట్లాడబడుతున్న విశేషమైన సంగతి. మనుషులు అంధకార సంబంధమైన అధికారము, సాతాను యొక్క ప్రభుత్వపు ఆధిపత్యము ఎంతకాలం నీ మీద కొనసాగుతుంటుందో, నీ దేహము నీ అవయవాల మీద తన ప్రభావము కనబరచబడుతుంటుందో, ఎంతకాలము పాపము నీ మీద పెత్తనం చేస్తుంటుందో. ఆ మాట ఉపయోగించిన పెత్తనం అంటే బాగా తెలుసు నాకు. ఎందుకంటే మీ ఇంట్లో పెత్తనం ఎవరు అంటాం కదా, అదన్నమాట. మీ ఇంట్లో పెత్తనం కదా, నీ ఒంట్లో పెత్తనం ఎవరిది? ఇప్పుడు ఆలోచన. ఇంట్లో పెత్తనం కదా ఇప్పుడు మాట్లాడుతుంది. నీ ఒంటి మీద పెత్తనం ఎవరిది? ఇంట్లో పోతే మనకు కొద్దిసేపు ఉంటే ఇంట్లో పెత్తనం ఎవరో తెలిసిపోతుంది. మన ఒంట్లో పెత్తనం ఎవరో తెలియకపోవచ్చు. మన ఒంటి మీద పెత్తనం ఎవరిది? నీ ఒంటి మీద పెత్తనం సాతానుది కాకపోతే, నీ ఆత్మ మీద పెత్తనం సాతానుది కాకపోతే
నీ మనసు మీద పెత్తనం సాతాను కాకపోతే విడుదల పొంది అన్నమాట. ఎప్పుడైతే విడుదల పొందేవో తేజవాసి, అందుకని ప్రత్యేకించి తేజవాసి అనే భాషను నుండిగా ఉపయోగించి చూపించేశాడు. 12వ వచనం చివరి భాగంలో చూడండి, మొదటి అధ్యాయం 12వ వచనం చివరి భాగంలో ప్రార్థన చేసేటప్పుడు తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలువారగొట్టుటకు మనల్ని పాత్రగించాడంటే అందుకే సంబంధించి అధికారం నుంచి విడుదల చేశాడని చెప్పాడు. దానికి దీనికి కనెక్షన్ పెట్టాడన్నమాట ప్రత్యేకించి. కాబట్టి తేజవాసులతో పాలువారం కావాలనే ఈ భావన అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేయబడిన దానికి సంబంధించింది. వాళ్ళు ప్రేమించిన తరకు మన యొక్క రాజ్య నివాసులుగా చేశారు. ఈ రాజ్యంలో పరలోక రాజ్యం, ఈ రాజ్యంలో పౌరత్వము పరలోకపు పౌరత్వం. మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది అని చెప్పేసి ప్రత్యేకించాం. పిలుపులకు రాసిన 3వ అధ్యాయంలో మన పౌరస్థితి 20వ వచనం మన పౌరస్థితి పరలోకంలో ఉంది అన్నాడు. నువ్వు భూమి మీద ఉంటున్నావు, నీ పరలోకంలో పౌరస్థితి పరలోకంలో ఉంది. ఆ వచ్చిన బ్యాచ్ మన దేశంలో తిరుగుతున్నారు, కానీ వాళ్ళ పౌరస్థితి వాళ్ళు వచ్చి ఏ దేశం నుంచి వచ్చారో ఆ దేశంలో పౌరస్థితి కలిగి వారు. పౌరస్థితి అక్కడ, తిరగటం ఇక్కడ. అందువలన ఈ భూమి మీద నివసించే మనము పౌరస్థితి అక్కడ, జీవించేది ఇక్కడ. అది వారికి చెప్పిచ్చేది. కాబట్టి విడుదల పొందిన వారికి అనుగ్రహించబడే మహత్తరమైన భాగ్యాన్ని గురించి మాట్లాడేసి అంతగా సంబంధం అధికారం నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసునిగా చేశాను. ఆ కుమారుని అందు మనకు విమోచనము అనే ఒక విశేషమైన సంగతి. విమోచనం అంటే విడుదల వస్తుంది. విమోచనము ఎక్కడెక్కడి నుంచి కుమారుని విమోచన కలిగింది నీకు? కుమారుని యందు విమోచనము కలిగిన స్థలాలు ఏంటి? అనేకమైన స్థలాలు మనిషిని బంధించున్నాయి. ఆత్మ సంబంధంగా ధర్మశాస్త్రము ఒకప్పుడు మనుషులను బంధించింది. ధర్మశాస్త్రం నుంచి విమోచన కావాలి. విమోచన కోసం ఇస్రాయేలు కొట్టుకున్నారు. అయ్యో మరణములకు లోనయ్యి శరీరం నుంచి నన్ను ఎవరు విమోచించినా దేహం యొక్క విమోచన గురించి మనుషులు కొట్టుకున్నారు. కాబట్టి విమోచనము అనే విశేషమైన సంగతి మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. రోమిలకు రాసిన పత్రికలో తన శరీరం యొక్క విమోచన గురించి అపోస్తలుడైన పౌలు తను ఏ పరిస్థితికి తన దేహం లోనైందో ఆ లోనైన శరీరం యొక్క పరిస్థితిని గురించి ఎవరు విమోచించను అని అడిగేస్తాడు. 7వ అధ్యాయం, రోమిలకు 7వ అధ్యాయం చివరి వచనాల్లో అపోస్తలుడైన పౌలు తన దేహం యొక్క విమోచన ఆ సమాచారం గురించి మాట్లాడు. 24వ వచనం నుండి అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, ఇంటి మరణమునకు లోనము శరీరం నుండి నన్ను ఎవరు విడిపించున్నాను. కాబట్టి మరణమునకు లోనైన శరీరం అవుతుంది. ఎవరు విడిపిస్తాడు? విమోచనము, విడిపించుట. మరణమునకు లోనైన శరీరం నుంచి విడుదల కావాలి మనుషులకి. నెంబర్ 2, ధర్మశాస్త్రం నుంచి విడుదల కావాలి మనుషులకి. గతులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4-5 వచనాలు. కాలము పరిపూర్ణపడి దేవుడు తన కుమారుని పంపారు. స్త్రీ ఎందుకు పుట్టి మనం ధర్మశాస్త్రములకు లోబడిన వాడు విమోచించుటకు ఆయన ధర్మశాస్త్రములకు లోబడిన వాడు ఆయన. కాబట్టి మరణమునకు లోనైన శరీరం నుంచి నీకు విమోచన విడుదల కావాలా. 2, ధర్మశాస్త్రపు అధికారం నుంచి పెద్ద నుంచి నీకు విడుదల కావాలా. లేదు ధర్మశాస్త్రం శాపం నుంచి విడుదల కావాలా. ధర్మశాస్త్రం శాపం నుంచి మనుషులకు విడుదల కావాలి. 2, 3 ప్రత్యేకించి పాపం నుంచి విమోచన. ఇది పాపం నుంచి విమోచన. పాపం యొక్క విమోచన 3-4 సంగతులు చెప్పాను. దానికి దోషం నుండి విమోచన, దాని ప్రభావం నుంచి విమోచన, దాని అధికారం నుంచి విమోచన, దాని ఫలితం నుంచి విమోచన. విమోచన ఏమంటే ఒకే తేలిగ్గా అనేసి వదిలిపెట్టారు. కాబట్టి ఆయన ప్రత్యేకించి మన పాపం నుంచి విమోచన అనే ప్రత్యేకమైన సంగతి మాట్లాడేశారు. ఈ పాపం నుంచి విమోచన చేయడానికి అర్థం వచ్చింది ప్రతి దాని నుండి విమోచించుకుంటూ ప్రత్యేకించి పెడుతుంది. ఆయన రక్తం వల్ల మనకు విమోచన, అనగా మన పాపముల అపరాధములకు పరిహారము మనకు కలుగుతుంది. ఎఫెసీయుల 1:7 వచనంలో రక్తం వల్ల పరిహారము, విమోచనము. కాబట్టి సంకల్పం అనుసరించి క్రీస్తు రక్తం వల్ల విమోచనము. ఎఫెసీయుల 1:7 వచనం. కాలం సంకల్పం కాదు, దేవుడి కృప మహదశయులను బట్టి ఆ ప్రియము ఆయన రక్తం వల్ల మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగినది. కాబట్టి మన అపరాధముల క్షమాపణ, పాపం నుంచి విమోచనము ఆ ప్రియయందు జరిగిన ఒక విశేషమైన కార్యక్రమం. దేవుడి పీడకు క్రీస్తు ప్రభునందు మనుషులకు కనిపించబడే విమోచనము, పాపం నుంచి విమోచనము, ధర్మశాస్త్రం నుండి విమోచనం, మరణమైన శరీరం నుంచి విమోచనం.
ఆ విమోచన గురించి ప్రత్యేకించి మాట్లాడారు. విమోచన అనగా మన